सर మా మానవతా సంస్థ చైర్మన్ చల్ల నారాయణమూర్తి గారిని వేదిక మీద రాసుకున్నారు. అలాగే భాగంగా మాకు స్పాన్సర్స్ ఉంటారు. ఈరోజు ఈ పళ్ళ పంపిణీ కార్యక్రమానికి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుంటెప్ప వకీల్ అడ్వకేట్ వారిని వేదిక మీద రాసుకున్నారు. అది ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టి మీ ఆరోగ్యం కాపాడుకోండి, బిడ్డ కూడా సొంత ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ సందర్భంగా ఈ పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని ఈనాటి దాత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మవరంలో ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జూలై 1 నుంచి 4వ సంవత్సరం అడుగుపెట్టిపోతుంది. సంస్థ ఆశయాలు వాళ్ళ నియమానుసారం మేము విద్య, వైద్య, పర్యావరణ రక్షణ మేడం రాలేకపోయినారు. తర్వాత ఏ కార్యక్రమం జరగాలన్నా సేవా కార్యక్రమం జరగన్నా అది డబ్బుతో కూడుకున్న పని. ఈరోజు జరిగే ఈ సేవా కార్యక్రమానికి కావాల్సినటువంటి డబ్బు ఆ డబ్బును సంస్థకు అందించి ఈ కార్యక్రమం జరగడానికి స్పాన్సర్గా నిలబడినటువంటి మన గుంటప్ప గారికి సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఎటువంటి సేవా కార్యక్రమమైనా ఆయన పరిధిలో ఇది సద్వినియోగం అవుతుంది అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఆయన ప్రతి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటువంటి సేవాభావం కలిగిన వ్యక్తులు సమాజంలో కొద్దిమందే ఉంటారు. అటువంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండే వ్యక్తి న్యాయవాది గుంటప్ప. తర్వాత మేము చెప్పేది ఏమంటే, మీరు భగవంతుడు ఇచ్చిన అద్భుత వరం మీరు తల్లి కావడం అనేది. ఈ వరాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మిగతా వాళ్ళకంటే మీరు చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. ఈ గర్భవతులుగా మీరు ఉన్నంత కాలము మీరు ఎటువంటి ఆందోళనలకు గురి కాకుండా, అనవసరమైన విషయాల వాదులాటలు పోకుండా, సెల్ ఫోన్ వాడకం ఎక్కువ వాడకూడదు. కొంతమంది దగ్గరే పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. మీరు అటువంటి అలవాటు మానుకోవాలా. తర్వాత టీవీలో ఎక్కువ భాగము హింసను ప్రేరేపించేది, ఆందోళన కలిగించే విషయాలు ఉండేటువంటి ఎక్కువ కార్యక్రమాలు వస్తుంటాయి ఇప్పుడు మన టీవీలో. కాబట్టి దయచేసి మీరు అటువంటి కార్యక్రమాలు చూడకుండా ఉండాలని మా మనవి. ఎందుకంటే ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యం ఉండాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వం, గవర్నమెంట్, వైద్య ఆరోగ్య శాఖ తరఫున గర్భవతులకి అనేక రకాలైన సేవలు అందిస్తుంది. దాంట్లో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలుపుతారు. ఫస్ట్, స్త్రీ గర్భవతి కావాలంటే ఒక వయసు నిర్ధారణ చేసింది గవర్నమెంట్. ఆ వయసులో లోపల గర్భవతి కాకూడదు. దాని మీద ప్రభుత్వం అనేకమైన అవగాహన కార్యక్రమాలు చేపడుతుందమ్మా. ఇప్పటికి కూడా కొంతమంది 18 సంవత్సరాల పైననే గర్భవతి కావాలా. ఇంకా కొత్త చట్టం ప్రకారం 21 సంవత్సరాలు దాటాలా. అట్లా కాకుండా 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలకే, 18 సంవత్సరాలకే గర్భవతి అయితే అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ స్త్రీ. ఇది ఇంకా చాలా మంది అవగాహన రాలేదు. అది వాళ్ళు కొన్ని ఆకర్షణలకు లోబడి కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు. ఈ 2 కారణాల వల్ల వాళ్ళకి బిరింగా పిండి అనేది చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల మాతృమరణాలు జరగచ్చు, శిశు మరణాలు జరగచ్చు.
రక్తహీనత అనేది ముఖ్యం, రక్తం తగ్గిపోవడం. ఇది ఈ సమస్యలతో స్త్రీ ఎదుర్కొంటుందన్నమాట. ఈ సమస్యల్ని అధిగమించాలంటే మొట్టమొదటగా 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలా. లేదంటే ఇంకా సంతోషకరం ఏమంటే 21 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత గర్భవతి అయినా కానీ ఎటువంటి అదేవిధంగా ఈ మానవ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా నేను కూడా నా వంతు కృషి చేస్తున్నాను, అంతేగాని మా తల్లిదండ్రులకు జ్ఞాపకార్థం చేస్తున్నాను కార్యక్రమాలను. కాబట్టి అందులో భాగంగా ఈ గర్భిణీ స్లిప్లు ఈ పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మానవ సంస్థ గారికి నేను ధన్యవాదాలు. మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. బుక్ ఇంతవరకు చదవకుంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక మీరు ఆ పుస్తకం చదవండి. తర్వాత ఐరన్ టాబ్లెట్లు అవి వాసన వస్తాయి మింగితే అని చెప్పి ఇంట్లో వాళ్ళు మీకు పెద్దలు ఇచ్చినప్పుడు తీసుకొని వాళ్ళు పోయినాక పక్కన పారేసే పని మాత్రం చేయలేదు. ఎందుకంటే ఉచితంగా ఇచ్చినవి ఎవరికైనా నిర్లక్ష్యమే. అదే స్పెషలిస్ట్ దగ్గర పోయి 2000 కట్టి 5000 మాత్రలు తెచ్చుకుంటే దాన్ని పారాయకుండా మిగులుతారు. కాబట్టి ఉచితం అనే నిర్లక్ష్యం లేకుండా ప్రభుత్వం వారు ఎన్నో రకాలుగా ప్రజలకి ప్రాణనష్టం జరగకుండా ఆరోగ్యంగా ఉండాలనే పద్ధతిలో అందరికీ సేవలు అందించే భాగ్యంగా ఈ సౌకర్యాలు కల్పించినారు. ముందు ముందు ఇంకా శాస్త్రీయంగా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ టీవీ సీరియల్ చూసి ఎక్కువ ఆవేశపడడం, మీద కోపం చేసుకోవడం చర్యల గురించి. కాబట్టి ఆందోళనకు గురి కాకూడదు. ఇంట్లో ఫైటింగ్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనసును శాంతంగా ఉంచుకోవాలి. ఒక మంచి బొమ్మ చూడొచ్చు, పిల్లల బొమ్మలు అలాంటివి. సీరియల్లో చూడడం వలన అక్కడ ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంటుంది సీరియల్లో. అది దాని ప్రభావము ప్రెగ్నెంట్ ఉమెన్ పైన, లోపల ఉన్నటువంటి చైల్డ్ పైన పడుతుంది. ఎప్పుడైతే మన మనసును ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుకుంటామో ఆ బిడ్డ కూడా చాలా బాగుంటాడనమాట. కాబట్టి ఆందోళనకు ఎప్పుడు కూడా గురి కాకూడదు. మనకు ఉన్న దాంట్లో మీరు పళ్ళు